కేటీఆర్ గారిని కలిసి చాలా ఆయన కొన్ని కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా కామెంట్ చేసి ఈ మధ్య లేట్లేదు మంచిగా యాదగిరిగుట్ట కేసీఆర్ పుణ్యం యాదగిరిగుట్ట అని చెప్పారు రాజగోపాల్ రెడ్డి. డెఫినెట్ గా కదా, అది మీరు కూడా చెప్పారా ఇప్పుడు యాదగిరిగుట్ట కేసీఆర్ అది కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పారు కదా ఆయన. నేను చెప్తా, నేను 100 సార్లు చెప్తా, నేను 100-200 సార్లు చెప్తా. ప్రభుత్వ నిధులతో యాదాద్రి టెంపుల్ 1300 కోట్లతో కట్టడం అన్నది దేశంలో బహుశా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇది ఒకటే కాదు, హిందూ సమయం చూస్తే రాజన్న సిరిసిల్ల జిల్లా అని పెట్టారు, జోగులాంబ గద్వాల జిల్లా, జోగులాంబ గద్వాల జిల్లా అని పెట్టారు, రాజన్న సిరిసిల్ల జిల్లా అని జిల్లాలకు దేవుళ్ళ పేర్లు పెట్టారు. చాలా చేశారని చెప్తారా. మేడిగడ్డలో లక్ష్మీ బ్యారేజ్, గాయత్రి బ్యారేజ్, సరస్వతి బ్యారేజ్ ఇవన్నీ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే అయుత చండీ యాగం చేశారు, అన్ని చేశారు. కానీ ఒక్కటే మాటతో గాలి తీసుకున్నారు హిందుగాళ్ళు బొందుగాళ్ళు. ఇవన్నీ చేసి హిందుగాళ్ళు బొందుగాళ్ళు అనకపోతే బాగుండేది. గొప్ప గారు ఆ రోజు అన్న విషయంలో కూడా ఈ రోజు దేశమంతా ఏమంటుందో కేసీఆర్ గారు ముందే పసిగట్టి ముందే మాట్లాడాడు. ప్రజలు ఈ రోజు నాయకునిగా ఒక విషయం ఉన్నటువంటి నాయకుగా. సరే ఒకసారి శరత్ గారు వెర్షన్ తీసుకుందాం. శరత్ గారు వర్షన్ కంప్లీట్ కానీ సార్ బ్రేక్ చేస్తున్నారు. అసలు విషయం చెప్పట్లేదు మీతో. ఈ రోజు ప్రజలంతా ఈ రోజు అసలు విషయం ఏంది, ఈ రోజు విషయము ఆయన కలిసిండా లేదన్నది రాజగోపాల్ రెడ్డి గారు చెప్పాలి, నేను కాదు చెప్పాల్సింది. విషయం ఏంటంటే నిన్న నేను చూసినప్పుడు ఆయన మాట్లాడినటువంటి దాంట్లో బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కూడా మాట్లాడాడు రాజగోపాల్ రెడ్డి గారు. కాబట్టి ఈ రోజు విషయం ఏంటంటే ప్రభుత్వం అట్టర్ ఫెయిల్యూర్ అయింది. దాంట్లో ఎలాంటి సంక్షేమం ఎవ్వరికి లేదు, ప్రజలకు లేదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఎందుకంటే ఎమ్మెల్యేలు అనేటోళ్ళు గ్రాస్ రూట్ లో పనిచేసేటటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఇలాంటి పదవి అంటే అధికారాన్ని అనుభవిస్తలేడు, అంటే పదవిలో ఉన్నా గానీ ఎమ్మెల్యేగా అధికార పార్టీ ఫలాలను అనుభవిస్తలేనటువంటి రాజగోపాల్ రెడ్డి కూడా ప్రజలతో ఉన్నాడు. కాబట్టి ప్రజల బాధలు తెలుస్తున్నాయి. ఈ రోజు రైతు బంధు వేయకపోతే రైతులందరూ కూడా అడిగితే ఆయన చెప్పిండు, అవును మేము ఎగ్గొట్టినాం, ఒక విడత ఎగ్గొట్టినాం రైతులకు అని చెప్పిండు. ఇట్లనే అందరు కూడా ఈ రోజు 1,00,000 రూపాయలు మేము మంజూరు చేయలేకపోతున్నామని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడారు. ఇట్లా అందరు ఎమ్మెల్యేలు కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తితోని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసేటటువంటి పరిస్థితి ఉంది. దానికి పూర్తి స్థాయిలో నాయకత్వ వైఫల్యం, 100% కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యం ఉంది. అదే విధంగా ప్రభుత్వ వైఫల్యం అంతకన్నా ఎక్కువ ఉంది. ప్రభుత్వంలో ఈరోజు ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. కాబట్టి ఎవరి దారిలు వాళ్ళు చూసుకునేటటువంటి ప్రయత్నం రాజగోపాల్ రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు అందరు కూడా చేసేటటువంటి ప్రయత్నం ఉంది. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. మాకు ఎవరి కాంగ్రెస్ ఇండైరెక్ట్